ఒకప్పుడు పసుపు రంగు మొక్కజొన్న పొలాల మధ్య ఒక నిశ్శబ్ద చిన్న పట్టణంలో ఒక పురాతనమైన మరియు రహస్యమైన పాప్కార్న్ షాప్ ఉండేది. అది తరాలుగా అక్కడే ఉండేది. దాని చెక్క బోర్డు కాలంతో మసకబారిపోయి కేవలం పాపీ యొక్క పాప్కార్న్ పారడైజ్ అని చదువుతుండేది. ఆ షాప్ను ఒక వృద్ధుడు పాపీ అనే వ్యక్తి నడిపేవాడు. అతని కళ్లలో మిణుకుమిణుకుమనే మెరుపు ఉండేది మరియు అతని ఏప్రాన్ వెన్నెల సుగంధంతో కప్పబడి ఉండేది. ఎవరు పాపీ యొక్క పాప్కార్న్ ఎందుకు అంత అసాధారణంగా రుచిస్తుందో తెలియదు, కాని షాప్ తలుపులు తెరిచినప్పుడల్లా తీయటి మరియు ఉప్పగా ఉన్న వాసన పట్టణమంతా వ్యాపించి అన్ని వైపుల నుంచి ప్రజలను ఆకర్షించేది. పాపీ దీనిని తన కుటుంబంలో తరతరాలుగా వచ్చిన రహస్యమైన వంటకంగా చెప్పేవాడు, కాని చాలామంది ఇది మరింత మాయాజాలం అని నమ్మేవారు. ఒక సాయంత్రం పట్టణం వార్షిక హార్వెస్ట్ ఫెస్టివల్కు సిద్ధమవుతుండగా చార్లీ అనే బాలుడు పాపీ షాప్కు వచ్చాడు. అతను అనేక కథలు విన్నాడు. కొంతమంది పాపీ యొక్క పాప్కార్న్ మళ్లీ జ్ఞాపకాలను తెస్తుందని, కోరికలను నెరవేర్చుతుందని లేదా గూఢరహస్యాలను బయటపెడుతుందని చెప్పేవారు. చార్లీ ఒక విచిత్రమైన బాలుడు, ఎప్పుడూ సాహసాలను వెతుకుతుండేవాడు. అతని హృదయంలో ఎప్పుడు చెప్పని ఒక కోరిక ఉండేది. అతను లోపల అడుగు పెట్టగానే దీపాల మృదువైన వెలుగు మరియు పెద్ద రాగి కుండల్లో పాప్కార్న్ పొంగుతున్న శబ్దం అతనిని ఆహ్వానించాయి. పాపీ చార్లీని ముందుగా గమనించినట్లుగా చిరునవ్వుతో అతన్ని చూశాడు. యువకుడా, నేను నీకు ఏమి చేయగలను అని పాపీ మృదువైన స్నేహపూర్వక స్వరంలో అడిగాడు. చార్లీ కొద్దిసేపు వెనుకంజ వేసి, నేను కోరికలను నెరవేర్చే పాప్కార్న్ రుచి చూడాలనుకుంటున్నాను అని నిశ్శబ్దంగా అన్నాడు. పాపీ చిరునవ్వుతూ ఒక్క మాట కూడా చెప్పకుండా ఎత్తైన తూర్పు పలకపై ఉన్న చిన్న టిన్ను తీసుకున్నాడు. అది షాప్లోని ఇతర కంటైనర్ల మాదిరి కాకుండా ఉండేది. ముదురు నీలి లోహంతో తయారై దాని అంచులపై బంగారు గింజల చెక్కలతో అందంగా చెక్కబడి ఉండేది. అతను మిణుకుమిణుకుమనే పాప్కార్న్ ఒకమి తీసుకుని కాగితపు సంచిలో పెట్టి చార్లీకి అందించాడు. ఒక ముక్క, ఒక కోరిక అని పాపీ కన్నుగీళ్లు వేశాడు. చార్లీ సంచిని గట్టిగా పట్టుకుని బయటికి పరుగెత్తాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను వేడుక కాంతుల కింద ఒక నిశ్శబ్దమైన ప్రదేశం కనుగొని జాగ్రత్తగా ఒక చిన్న ముక్క తీసుకున్నాడు. అతను కొరికి ఉంచగానే ఒక వేడిగా హాయిగా అనిపించే భావన అతనిలో వ్యాపించి అకస్మాత్తుగా అతను ఒక దృశ్యం చూశాడు. చాలా కాలం క్రితం ప్రయాణం వెళ్లి తిరిగి రాని తన తండ్రి జ్ఞాపకం. చార్లీ ఆశ్చర్యంతో తేరుకొని చూడగా ఆ దృశ్యం కొండల అవతల ఉన్న ఒక గుట్టచాటున దారిని చూపించింది. సంకల్పంతో అదే రాత్రి అతను ప్రయాణం ప్రారంభించాడు. కేవలం పాప్కార్న్ మరియు తన ధైర్యంతో పట్టణాన్ని దాటి అడవుల ద్వారా, ప్రవాహాల ద్వారా ప్రయాణించి చివరకు తన దృష్టిలో కనిపించిన లోయను చేరుకున్నాడు. అక్కడ అతని ఆశ్చర్యానికి ఒక చిన్న వ్యవసాయ క్షేత్రాన్ని చూశాడు. అక్కడ అతని తండ్రి పనిచేస్తున్నాడు. చార్లీ కన్నీళ్లు తడిచిన కళ్లతో పిలిచాడు. అతని తండ్రి ఆశ్చర్యంతో తిరిగి చూశాడు. చార్లీ అని అతని తండ్రి నమ్మలేనట్లుగా అన్నారు. అతన్ని ఆలింగనం చేసుకునే ముందు వారిద్దరూ కలుసుకున్న తర్వాత చార్లీ నిజం తెలుసుకున్నాడు. అతని తండ్రి ఒక ప్రత్యేకమైన రకమైన మొక్కజొన్నను వెతకడానికి బయల్దేరాడు. అది మాయా లక్షణాలను కలిగి ఉందని వినిపించబడింది, కాని మార్గాన్ని కోల్పోయాడు. ఆ లోయలో స్థిరపడిపోయి తిరిగి వచ్చే మార్గం కనుగొనలేకపోయాడు. ఆనందంతో తండ్రి మరియు కుమారుడు తిరిగి పట్టణానికి చేరుకున్నారు. అక్కడ ప్రజలు సంబరంగా స్వాగతించారు. పాపీ తన షాప్ నుంచి వీక్షిస్తూ అతని మెరుస్తున్న కళ్లలో తీపి తృప్తితో చూశాడు. మరొక కోరిక నెరవేరిందని తెలుసుకుని ఆ రోజునుంచి పాపీ యొక్క పాప్కార్న్ పారడైజ్ కేవలం ఒక షాప్ కాకుండా అది ఒక కలల ప్రదేశంగా మారింది. అక్కడ ఓపెన్ హృదయాలు మరియు లోతైన కోరికలు కలిగినవారు ఎప్పుడైనా ఒక చిన్న పాప్కార్న్ గింజలో మరియు కొంత నమ్మకంతో మాయా ఆశ్చర్యాన్ని కనుగొనగలిగారు. జిలేబీ యొక్క మధుర ప్రయాణం కొండల మధ్య కట్టుకున్న ఒక చిన్న ఊరిలో సందడి చేసే మార్కెట్ ఉండేది. అక్కడ మసాలాల సువాసన, తాజా పూల పరిమళం, వేడిగా ఉండే వీధి భోజనాల సువాసన గాలిలో వ్యాపించి ఉండేది.
ఆ మార్కెట్లో ఉన్న అనేక రుచుల్లో ఒక ప్రత్యేకమైన స్వీట్ భిన్నంగా ఉండేది. బంగారు రంగులో, క్రిస్పీగా, చక్కెర పాకంలో ముంచిన మధురమైన వంగి తిరిగిన జిలేబీ. అందరికి తెలిసిన ఉత్తమ జిలేబిని ఒక వృద్ధ స్వీట్స్ తయారీదారుడు అయిన బాబా రఫీ తయారు చేసేవాడు. ప్రతి ఉదయం అతను మార్కెట్ మధ్యలో తన స్టాల్ ఏర్పాటు చేసుకుని భారీ పెనం నూనెలో మరిగిస్తూ పాతపాటలను హమ్మింగ్ చేసేవాడు. అతని జిలేబీలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు అతని మధురమైన జిలేబీలను ఆస్వాదించడానికి వచ్చేవారు. ఒకరోజు జాయాన్ అనే చిన్న బాలుడు జిలేబీ తయారీ కళపై ఎప్పటినుండో ఆకర్షణ కలిగినవాడు బాబా రఫీ దగ్గరకు వెళ్లి, బాబా, నాకు పరిపూర్ణమైన జిలేబీ తయారు చేయడం నేర్పిస్తారా అని ప్రశ్నించాడు ఆసక్తిగా. బాబా రఫీ చిరునవ్వు చిందిస్తూ, జిలేబీ తయారు చేయడం అనేది కేవలం పిండిని, చక్కెరను కలపడం మాత్రమే కాదు, ఇది ఓ కళ, దాన్ని సహనంతో, ప్రేమతో నేర్చుకోవాలి. నిజంగా నేర్చుకోవాలనుకుంటే నీ అంకితభావాన్ని నిరూపించాలి అని చెప్పాడు. ఆసక్తిగా జాయాన్ ఒప్పుకున్నాడు. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే బాబా రఫీ స్టాల్కు వచ్చి సహాయం చేసేవాడు. అతను నేల ఊడ్చి శుభ్రం చేసేవాడు, నీరు తేవడం, పదార్థాలను కొలవడం, జిలేబీ మిశ్రమాన్ని వేడిచేసిన నూనెలో అచ్చు వేయడం చూసేవాడు. రోజువారీ జిలేబీ తయారీలోని రహస్యాలను నేర్చుకున్నాడు. సరిగ్గా మిశ్రమం ఎలా చేయాలో, పెనల్లో చక్కటి రీతిలో ఎలా ముడివేయాలో, వేడిగా ఉన్న చక్కెర పాకల్లో ఎలా ముంచాలో. కొన్ని నెలల తరువాత జాయాన్ జిలేబీ తయారీలో నిపుణుడయ్యాడు. ఒక సాయంత్రం బాబా రఫీ సూర్యాస్తమయాన్ని చూస్తూ, రేపు నీవే జిలేబీలు తయారు చేయాలి. అవి పరిపూర్ణంగా అయితే నా రహస్యమైన రెసిపీ నీదే అని అన్నాడు. రెప్పపాటులో జాయాన్ లోతైన శ్వాస తీసుకుని తన పని ప్రారంభించాడు. మిశ్రమం మృదువుగా ఉంది, నూనె సరైన ఉష్ణోగ్రతలో ఉంది. అతను ఖచ్చితమైన కదలికలతో జిలేబీలను వండాడు. మొదటిసారి సిరపులో ముంచిన జిలేబీలను బయటికి తీయగానే మార్కెట్ లోపల అంతా నిశ్శబ్దం వాతావరణం ఏర్పడింది. బాబా రఫీ ఒక ముక్క తీసుకుని రుచిచూశాడు. అతని ముఖంపై చిరునవ్వు విరబూసింది. పరిపూర్ణం అని గర్వంగా చెప్పాడు. ఆ రోజు నుంచి జాయాన్ బాబా రఫీ శిష్యుడయ్యాడు, చివరికి తనే గురువు అయ్యాడు. జిలేబీ తయారీ సాంప్రదాయం కొనసాగింది. స్వీట్ వాసన భవిష్యత్తు తరాలకు సుగంధం వెదజల్లింది.